దయామయుడవైన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయములో మేము ఈ వాక్యము ధ్యానించబోతున్నాం. దేవా, ఎందరు వింటున్నారు వాళ్ళందరూ కూడా మీరు కనికరించండి. లూకా సువార్త 1:28 దయాప్రాప్తురాలా, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. గ్రీటింగ్స్ ఏ ఫేవర్డ్ when the Lord is with you. ईश्वर का अनुग्रह हुआ है, ప్రభు తీరే సాత్ హై. అయితే ప్రభు మనకు తోడుగా ఉండాలి. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి వారము, ప్రతి మాసము దేవుడు మనకు తోడుగా ఉండాలి. అది చాలా అవసరమైంది. న్యాయాధిపతుల గ్రంథం 6:12 యెహోవా అతను కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. సోదరి, నీకు తోడై ఉన్నాడా? సోదరుడా, నీకు తోడై ఉన్నాడా? సంగమా, విశ్వాసులారా, వింటున్న వారులారా, దేవుడు తోడై ఉన్నాడా? యెహోషువతో అన్నాడు 1:5 నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాను. యెహోషువ, భయపడద్దు, మోషేకు తోడుగా ఉన్నాను, మోషే తరువాత నీకు తోడుగా ఉంటా అనే అభయం ఇస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 31 ఆయన నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయడు. ఎవరు ఎడబాయిన దేవుడు మన దేవుడు స్తోత్రం. ఆయన ఎడబాసే దేవుడు కాదండి, ఆయన ఆదరించే దేవుడు. ద్వితీయోపదేశకాండం 31:23 నేను నీకు తోడై ఉందును. దేవుని తోడు చాలా అవసరమండి. మనుషుల తోడు కంటే, బంధువుల తోడు కంటే, స్నేహితుల తోడు కంటే దేవుని తోడు చాలు. యెషయా 43:2 నీవు జలముల్లో బడి దాటున్నప్పుడు నీకు తోడై ఉంటా. జలాలు నిన్నేమి కీడు చేయవో. ఇశ్రాయేలు ఎర్ర సముద్రములో జలముల మధ్య అటు ఇటు నీళ్లున్నాయి, ఆగిపోయా. దేవుడు ఎంత అద్భుతం చేశాడు. యెషయా 43:5 భయపడకుము, నేను నీకు తోడిన. సోదరు, భయాలు నిన్ను ఆవరించాయా? నీ కుటుంబములో డబ్బు చేతను, ఆర్థిక ఇబ్బందుల చేతను ఏదో ఒకటి సైతాను ఆవరింపజేస్తాడు. భయపడద్దు. భయపడకుండా ధైర్యం ఉండాలి. దేవుని మీద ఆనుకురా, అది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామో దేవుడు అద్భుతాలు చేస్తా. ఆ రీతిగా జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం. మేము మీ మీద ఆనుకుని మా జీవిత యాత్రను కొనసాగించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.